అమరావతి ఎదగడంలో తప్పు లేదు, ఎంత అవకాశాలు ఉంటే అంతగా పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ అనవసరంగా ఇంకొక వైపు సెంటిమెంట్లని రేకెత్తించుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ అనంతపురం జిల్లాకు కేటాయిస్తే అమరావతికి తెచ్చేసుకున్నారు అంటూ రాయలసీమ నేతలు అప్పట్లో విమర్శించారు. అట్లాగే ఏదైతే 3 ప్రాంతాలకి 3 అన్నటువంటి దానికి ఓట్లేలేదు జనం. అంత మాత్రాన 3 ప్రాంతాల అభివృద్ధి వద్దనుకున్నారని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేసింది, హైకోర్టు బెంచ్. జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పి చేయలేకపోయాడు కాబట్టి చంద్రబాబు గారు చేస్తారన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ ప్రాంతపు డెవలప్మెంట్ మీద దృష్టి సారించాల్సి ఉంది. అదే సందర్భంలో కర్నూలుకి కేటాయించినటువంటి లా యూనివర్సిటీని తీసుకొచ్చి అమరావతిలో పెట్టబోతున్నారు. అలాగే కొప్పర్తి దగ్గర పెట్టాలనుకున్నటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు. అక్కడికి ఓకే చేసేసింది కేంద్రం, ఆల్రెడీ ఓకే చేసేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇది సహజంగా రాయలసీమలో ఒక సైకలాజికల్ నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా రాయలసీమ నుంచి సీట్లు ఇచ్చారు. తెలుగుదేశం పుట్టాక ఎప్పుడు ఇవ్వాల. ఎన్టీ రామారావు ఘనంగా విజయం సాధించినటువంటి ఏదైతే 1994లో కూడా ఇవ్వనంతటి మెజార్టీ వచ్చింది. ఇలాంటి సందర్భంలో ప్రాంతీయపరమైనటువంటి అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.